అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గోపీనాథ్, మండల వైద్యాధికారి కర్లపాలెం. మనకి క్లైమేట్ వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్టు ఈసారి మనకి అబ్నార్మల్గా రెయిన్ఫాల్ అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి అబ్నార్మల్గా టెంపరేచర్స్ కూడా రేస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అబ్నార్మల్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్స్ ఉన్నట్టుండి ఎక్కువ అవడం, మళ్ళీ ఆ మరుసటి రోజే మళ్ళీ వర్షాలు పడడం, ఇలా ఉండటం వల్ల మనకి చాలా ఈ సీజనల్ డిసీజెస్ అనేవి కొంచెం ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్ డిసీజెస్ అంటే మనకి ఎక్కువ ఈ వర్షాకాలం కావచ్చు, ఇవి వచ్చినప్పుడు మనకి టైఫాయిడ్ ఫీవర్ రావడానికి కానీ, తర్వాత ఇలా టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల ఎక్కువగా మనకి డెంగ్యూ లాంటి ఫీవర్స్ రావడం కానీ, జ్వరాలు, డెంగ్యూ లాంటి జ్వరాలే కాకుండా వేరే మనకి ఏదైనా కుట్టడం వల్ల వచ్చేటటువంటి జ్వరాలు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కాచి వడపోసిన నీళ్ళు తాగడం అన్నది ప్రథమం. అది దాదాపుగా మనకి చాలా వరకు ఈ వాటర్ ద్వారా వచ్చేటటువంటి జ్వరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అరికట్టడానికి అది చాలా ఇంపార్టెంట్. కాచి వడపోయడం. తర్వాత వాటర్ని తాగేటప్పుడు కానీ ఎక్కడ తాగుతున్నాం అంటే, బోర్వెల్స్లో తాగుతూ ఉంటారు చాలామంది. బయట ఈ ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బయట ఏదైనా ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తాగండి. ఏముందిలే అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తోడుకొని మాత్రం తాగద్దు. అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే, దోమల నుంచి మనకి ఈ సీజన్లో జ్వరాలు మొదలవడం అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ కానీ, లేకపోతే మీ ఇంట్లో వాడినటువంటి ఈ మన టైర్లు కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లు వెనకాల ఉన్నటువంటి ఈ ఫ్రిడ్జ్లు వాడటం చాలామంది, దానికి వెనకాల ఉన్నటువంటి బాడలో నీరు ఉండిపోతుంది. దాని తర్వాత కూలర్స్, వీటన్నిటిలో కూడా దోమ లార్వా నిల్వ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో మీ పరిసరాలు కావచ్చు, మీ ఇంట్లో ఈ పూల కుండీలు కావచ్చు, వాటిల్లో వాటర్ స్టాగ్నేషన్ అంటే నిల్వ ఉండకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఏదైనా నిల్వ ఉంటే ఎమ్మటే ఆ వాటర్ని పోసేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ని పట్టుకుంటూ ఉండండి. 2-3 రోజులు 3-4 రోజులు నిల్వ ఉంచొద్దు. చిన్న చిన్న కొబ్బరి చెప్పుల్లో కూడా ఈ నీరు నిల్వ ఉండటం వల్ల లార్వా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల డెంగ్యూ వ్యాధి రావచ్చు. కాబట్టి ఈ జ్వరాల బారి నుంచి, తర్వాత ఇంకొకటి, కర్లపాలెం మండలంలో ఎక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి ఎలుకలు ఈ సీజన్లో చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలుకల బారి నుంచి కూడా మనకి ఏదైనా వ్యాధులు రావచ్చు. కాబట్టి మీ ఇంటి చుట్టూ కానీ, మీ ఇంట్లో కానీ ఈ ఎలుకల గుంతలు ఏదైనా ఉంటే ఆ ఎలుకల గుంతల్ని పూడ్చేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలుకల ద్వారా కూడా మనకి కొన్ని జ్వరాలు రావడానికి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, స్ట్రెప్ టైఫస్ లాంటివి మనం అరికట్టాలి అంటే మన ఇంట్లో ఎలుకల గుంతలు పూడ్చుకోండి. ఎలుకలు ఎక్కడైనా ఉంటే ఎలుకలను చంపేసేటటువంటి మార్గాలు ఎంచుకోండి. ఈ రొడెంటిసైడ్లు అని అంటాము. సో ఎలుక మందులు పెట్టుకోవటము, ఎలుకటి గుంతలు తీసి, ఎలుకల గుంతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గుంతల్ని పూడ్చుకోవటం, ఇవన్నీ చేసుకోండి. తర్వాత ఇంకోటి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ వ్యాధి వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కర్లపాలెం ఉంది. మీకు మీ ఇంటి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద కూడా డాక్టర్ గారి నెంబర్ రాశాము, ఆ ఏఎన్ఎం నెంబర్ రాశాము, ఎంఎల్హెచ్పి గారి నెంబర్ రాశాము, ఆశా నెంబర్ రాశాము. మీకు ఏ వైద్య సహాయం కోరటం, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఏ ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఇమీడియట్గా మీరు వైద్యాధికారి నెంబరు మీ ఇంటి మీదే రాసి ఉంది, ఈ మండలంలో ప్రతి ఇంటి మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైద్య సహాయం కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి అపోహలు ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మా వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.